కింది మొత్తం మొలకొచ్చింది కదా 50% కింది మొలకలే. బీజేపీ అని పొలం అరవింద్ ఏడు కాదు అన్ని విధాలు అట్లా ఖర్చులు ఎక్కువనే పోయినసారి బీడే ఉంటుందా రైతన్నలకి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టించుకోవడం లేదు. అట్లా ఎప్పుడు చూపుతారు, ఎప్పుడు చేస్తారు. ఇస్తాన్న వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు ఇస్తాను, అవి కూడా పోయినాయి. అన్ని ఎక్కడ ఆగం చేసి ఇప్పుడు ఎక్కడ మధ్య అందరి మధ్య మీద కూర్చున్నారు ముఖ్యమంత్రి సారు. ఇకనమ్మా అందరినీ రైతులను కానీ వికలాంగులను అందరినీ పోతున్నారా మీరు? అకాల వర్షాలు రైతాంగ మీద పగబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కూడా పగబడుతున్నారు. ఇవాళకి నీకు ఎలక్షన్ల కోసం ఏముంది సార్ నీకు? రైతాంగాలకి ఈ వడ్లు జోకిపిత్తం అవుతుంది, మొలకరాస్తున్నాయి, రైతాంగాలు మునిగిపోతున్నారు, రైతాంగ పానం పోతున్నారు. రైతు లేని రాజ్యమే లేదు, రాజ్యం కూలిపోతే రైతాంగ పాపాలు కూడా కొట్టిన నాశనం అయిపోతుంది అందరూ. విన్నావా? రైతాంగ లేకపోతే వేస్తే ఇదే అయినా మీకు ఈ ఎలక్షన్ కాదు, అక్కడ ఎలక్షన్ గంగలో పోతే ఈ వికలాంగులకు పింఛన్లు లేవయ్యా. మీ పింఛన్లు 6,000 రూపాయలు పింఛన్. కేసీఆర్ గవ్వే 4,000 ఇస్తాడు. మేము కేసీఆర్ ఇచ్చే పైసలు కానీ మేము ఎక్కువ ఇస్తాం, 6,000 ఇస్తామండి. ఎటువైనాయని 6,000 పెంచను అయ్యా. ముఖ్యమంత్రి వారు ఇకనన్నా కళ్ళు తెరువురి, లేకపోతే సాపన కొడుతుంది మీకు. ఇబ్బంది ఉండదు కానీ అదే మర్రేసుకుంటూ కూర్చున్నాను. మాట్లాడదాము వేలుకుంటుంది. డీసీఓ వాల్సిన ఫోన్ చేస్తాను మేడం. డీసీఓ వాల్సి చెప్పాను నేను సెంటర్ ఓపెన్ చేయాలి అని చెప్పిన. డీసీఓ చైర్మన్ చెప్పినా ఓపెన్ చేస్తానని చెప్పి మాట్లాడతాను. ఇంకా అలర్ట్ కాకపోతే ఇంకా ఓపెన్ చేయకపోతే మేము 6 నెలలు 7 నెలల నుంచి తిప్పలబట్టాలి. ఏం కావాలి మేడం? మేము ఎట్లా బతుకుతాం? 7 నెలలు అవుతుంది ఇప్పటికి దీంతో కష్టపడబట్టి. వీళ్ళకి రైతులకు సెంటర్లు ఓపెన్ చేయాలి. పొలం కోత మీద పొలం కాడికి మిషన్ ఏంటంటే సెంటర్లు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అడ్వాన్స్ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు వచ్చేవు. ఆయన వచ్చింది కానీ సెంటర్ ఓపెన్ చేయకపోతే కౌలు చేసుకున్నావు. ఇప్పుడు ఇప్పుడు కౌలు ఎంత ఇస్తా వాళ్ళకు? 10,000. మరి ఈయన రేవంత్ రెడ్డి ఎకరానికి కౌలు రైతుకు పైసలు ఇస్తాను పడ్డాయి ఎప్పుడన్నా? 15,000 ఇస్తాను. కౌలు రైతుకు 15,000 ఇస్తాను రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు పంట పొలాలు కింద పడిపోయినా కానీ రైతులను పట్టించుకునే ఆధారం లేదు మేడం. ప్రభుత్వం అంతా ఇప్పుడు నేను నష్టపోయినా ఉన్నా మంచిగా ఉన్నా వీళ్ళకు కౌలు చేసుకున్నందుకు ఇచ్చుడేనా పైసలు? తప్పదు. మనం ఇతరం పెట్టామంటే ఇచ్చుడే.
సంవత్సరం పెట్టామంటే నష్టం కానీ లాభం కానీ ఖచ్చితంగా ఏడా మేడం ఏ 6 ఎకరాల్లో ఎక్కడ మొత్తం పడిపోయింది కదా 6 ఎకరాలు పడిపోయిందంటే ఎంత నష్టం మేడం? పట్టాల మిషన్కి ఇప్పుడు అది కూడా ఆర్థిక భారమే. పట్టాల మిషన్ నార్మల్ మిషన్కి దానికి రేటు డబుల్ అవుతుంది. డబుల్ అవుతుంది మేడం. 2000 ఉన్నాయి 4000 అవుతుంది. మన నార్మల్ మిషన్ కొత్త ఎంత 2000 అదైతే 3000 మంచిగా ఉంటే నార్మల్ మిషన్ ఇది పట్టాలకి ఇప్పుడు పోవాలంటే రైతుకు మళ్ళీ అదనంగా దాదాపు 1500 2000 డబుల్ ఛార్జ్ అవుతుంది. ఈ కౌలు రైతులకు ఇవ్వకపోయి ఎవరికి ఇవ్వకపోయి మొత్తం మందిని ఇబ్బంది చేస్తుంది. అదనపు ఖర్చే మరి. ఎంత కష్టపడేది ఇవి రాలుతాయి. అదే పాలు చేసుకున్నాడు కానీ ఏం ఆడుతుంది అంత దొక్కుతే కదా మొత్తం అడ్డం పడ్డది. ఇప్పుడు ఏదైనా సగం అడ్డానే ఎంత వేసుకున్నాను ఇది 6 ఎకరాలు 6 ఎకరాలు జంగిలికి గంగారం సాఫ్ట్వేర్ మొత్తము కింద కూర్చొని నష్టపరిహారాన్ని ఈరోజు జైత్యాల నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి బట్టపల్లి గ్రామం, అదేవిధంగా పోతారం, అదేవిధంగా లక్షిందైపల్లె, మరి పెంబట్ల, కోనపూర్ ప్రాంతాలలో మరి ఈ మెంతా తుఫాన్ అకాల వర్షాల కారణంగా మరి పంట పూర్తిగా కూడా నేల కొరగడం, అదేవిధంగా కోసిన పంట మరి కళ్ళల్లో రైతులు పోసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్యాడీ సెంటర్లు ఇంకెక్కడా కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేరు. మరి ఎక్కడైనా కూడా కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా మొక్కుబడిగా మరి ప్రారంభం చేసిండ్రే తప్ప ఎక్కడ కూడా ఒక కాంట పెట్టింది లేదు, ఒక బ్యాగ్ జోకింది లేదు అని చెప్పేసి ఆవేదనతోటి ఇవాళ మా బట్టపల్లి మరి సీనియర్ నాయకులు సాయి సత్యంరావు గారు, మండల్ ప్రెసిడెంటు మరి రాజు గారు, మల్లేష్ అన్న, ప్రసాద్ గారు, సీనన్న, ప్రేమానందం, ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ మాజీ సర్పంచులు ఉన్న రైతులందరూ కూడా ఆవేదన, ఒక దుఃఖంతో రైతు మీద కాలం పగబట్టింది, ప్రకృతి కూడా పగబట్టింది, ఇటు ప్రభుత్వం పగబట్టింది, ఇటు కాలం పగబట్టింది. మరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని చెప్పేసి చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన మరి ప్రశ్నించే గొంతు, రైతుల పక్షాన నిలబడేటువంటి మరి గొంతైనటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం గులాబీ జెండానే. మరి 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఏ రైతు నష్టపోకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్ళందించి, అదేవిధంగా చివరి గింజ వరకు కొనాలి. రైతుకు వర్షం పడ్డా కూడా, మొలకెత్తినా, రంగు మారినా కూడా ప్రతి గింజను కొని మిల్లర్కి అప్పచెప్పి రైతు జేబులో మరి డబ్బులు వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ బట్టపల్లి పోతారని చూసుకున్నట్టయితే యాసంగి పంటలో ఇక్కడ నీళ్ళే రావు. యాసంగి పంట ఎండబెట్టుకునుడే, బీడుండుడే. మరి ఈ పంటనన్నా వండించుకొని కొంత ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఈ పంటతోటన్నా ఉంటుందని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ప్రాంత రైతులందరూ కూడా మరి పంట వేసుకుంటే మరి నోటికాడికి వచ్చినటువంటి ముద్దను మరి అలా కాలం దన్నుకపోయింది. ఈ ప్రభుత్వం కూడా నోటికాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా మేము సెంటర్లలో, కళ్ళాలలో కూడా పోయి చూసినాం. మరి మొలకెత్తినాయి, పూర్తి స్థాయిలో కూడా మొలకెత్తినాయి. మళ్ళీ దాని వజన్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ సీజన్లో మాయిచర్ కూడా మరి వచ్చే పరిస్థితి ఉండదు. మరి రైతును ఏ విధంగా ఆదుకోవాలి, రైతు మరి కళ్ళల్లో పోసినప్పుడు ఏ విధంగా అది మిల్లర్కు పంపించి రైతును ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో మరి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో తిరిగి
మరి దీన్ని ఒక అంచనా వేసి మరి కొనుగోలు సెంటర్లు ముమ్మరం చేయాలి తప్ప ఇవాళ 25 రోజుల కింద ఒక రైతు కళ్ళంలో వడ్లు పోసిండు మా బట్టపల్లిలో. ఏం పేరు రైతు పేరు? జట్టి రమేష్ గాజుల శ్రీనివాస్ అనే రైతు కళ్ళంలో 25 రోజుల నుంచి వడ్లు పోసి ఉంచితే ఈ 3-4 రోజుల కింద తుఫాన్ వచ్చే, అంతకుముందు ఆ వడ్లు ఎండినై మాయిచర్ వచ్చే అవకాశం ఉండే. ఇవాళ వర్షం కారణంగా పూర్తిగా కూడా తడిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు మాయిచర్ రాదు. కనీసం ఆ సెంటర్ను ఓపెన్ చేయలే, అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కూడా మరి ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి మరి అధికారుల నిర్లక్ష్యం వహించకూడదు. దయచేసి మరి ప్రభుత్వమైనా మరి అధికారులైనా కూడా సమన్వయంతో పనిచేసి రైతుకు నష్టం చేయకుండా మరి పనిచేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్కు ఒక ఏఈఓను, ఒక వ్యవసాయ అధికారిని గతంలో కేసీఆర్ గారు నియమించారు. ఎందుకంటే 5,000 ఎకరాలలో ఎంత పంట పండుతుంది, ఏ పంటలు వేస్తుండ్రు, వాళ్ళకి ఎంత యూరియా అవసరం ఉంటుంది, మరి ఎంత మరి ధాన్యం అవసరం ఉంటుంది, ఏ రకంగానైనా కూడా రైతు 5,000 ఎకరాలలో ఎంత పంట తీసిండు అనేది పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారి రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం కేసీఆర్ గారు ఒక ప్రణాళికతోటి ఎరువులు తెప్పించేవాళ్ళు. మరి ఎక్కడ కూడా కొరత లేకుండా యూరియా ఎప్పుడు కూడా సకాలంలో అందుబాటులో ఉండేది. మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంత ప్యాడీ వస్తుందో ఆ కళ్ళంలో గన్ని బ్యాగులు ఉండేవి, కాంట ఉండేది. దానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సమకూర్చుకునే అవకాశం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసిర్రు. మరి సిస్టమ్ అంతా కూడా కేసీఆర్ గారు రెడీ పెట్టిర్రు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి విఫలం చెందిందని చెప్పక తప్పదు. ఎందుకంటే కనీసం నీకు ఎంత పంట పండుతుందో తెలియదు, ఎక్కడ నష్టపోతుందో తెలియదు, ఇంకా ప్యాడీ సెంటర్లు ఓపెన్ చేయలేదు. మరి ఏంది అని చెప్పేసి మరి అడుగుతా ఉన్నాం. కేవలం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఖజానా నింపుకునుడే తప్ప రైతును బాగు చేయాలనే ఆలోచన లేదు. ఒక్కసారి మీరు ఇవాళ రాజకీయంతో ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో మరి రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారే. ఇక్కడ మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? అసలు అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపండి. మీ రైతు బాధ అర్థమవుతుంది. దీన్ని ఒక ప్రణాళిక అంచనా వేయమని చెప్పండి. వ్యవసాయ అధికారులు ఒక అంచనా వేసి పంట ఎంత నష్టమైంది, నష్టపరిహారం ఒక ఎకరానికి మీరు మేనిఫెస్టోలోనే పెట్టిరు కదా. రైతుల పక్షాన మేము అందరం అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎకరానికి 50,000 రూపాయలు మరి ఒక ఎకరానికి నష్టపరిహారం చెల్లిస్తాం అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికిండ్రు, రైతును మోసం చేసిండ్రు. మరి 50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి రైతులు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా రైతు బంధు, రైతు భరోసా ఇవ్వలేదు. మరి రైతుకు కళ్ళాలలో ఉన్న వెంటనే 500 బోనస్ ఇస్తా అన్నారు. ఆ బోనస్ కూడా బోగస్ అయిపోయింది. ఇలా బోనస్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. బోనస్ కాదు కదా, ఇలా కళ్ళాలు ఓపెన్ చేసి రైతు నష్టపోకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసిన పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దయచేసి మరి కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా మరి ఈ విధంగా నీ కమిషన్ల మీద మరి కాంట్రాక్టర్లు పనిచేసినప్పుడు సర్పంచులు వాళ్ళ బిల్లులు చెల్లించకుండా నీ కమిషన్ల కోసం పనిచేస్తున్నవి తప్ప ఎక్కడ కూడా ఏ వర్గం కూడా సంతోషం లేదు. కనీసం మనకు అన్నం పెట్టే అన్నదాత కదా. ఇలా రైతు మట్టిలో బొర్రి 6 గాలం శ్రమించి పనిచేస్తేనే మన 5,000 నోట్లకు అవుతున్నాయి. ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళకైనా కూడా ఈ రైతు అన్నం పెడితేనే కడుపు నిండా అన్నం తింటున్నారు. కాబట్టి దయచేసి రైతు మీద కోపం చూపియద్దు. ఇవాళ రైతు మీద ఎటువంటి కోపం లేకుండా మీరు రైతుల గురించి మేలు చేసే ప్రభుత్వం అని చెప్పిండ్రు. నాది రైతు ప్రభుత్వం అన్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఓ సభ పెట్టుకున్నారు. రైతులకు ఆదుకుంటాం, రైతు ప్రభుత్వం, రైతు నాయకుడు అని చెప్పిండ్రు. ఏది మీ రైతు ప్రభుత్వం? ఏం చేస్తున్నారు రైతులకు? రైతు భరోసా పడకపోయి, రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోయి, బోనస్ వేయకపోతే, యూరియా కోసం పడిగాపులు కాసిరు. గతంలో ఆనాటి రోజులు చేస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి మాటలు మరి అక్షరాల నిజమైన యూరియా కోసం మరి చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టే దుస్థితి ఏర్పడ్డది ఈ 2 సంవత్సరాల పాలనలో. మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పంట చేతికొచ్చింది, రైతుకు నోటికాడ బుక్కను ఎత్తగొట్టకుండా ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి రైతు పండించినటువంటి ఈ ధాన్యాన్ని వెంటనే సెంటర్లు ఓపెన్ చేసి, ఓపెన్ సెంటర్లో కూడా ఇప్పటికీ మొక్కుబడిగానే ఉన్నాయి. మరి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.